యూట్యూబ్ ఎస్ఈఓలో అన్నిటికన్నా కోర్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక వీడియోని కరెక్ట్గా ఎట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనేది మెయిన్ కోర్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏమేమి మాట్లాడుకున్నాము, ఒక వీడియోని ఎట్లా అంటే యూట్యూబ్ ఎస్ఈఓలో భాగంగానే ప్రీవియస్గా మనం ఏం మాట్లాడుకున్నాము, ఒక వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి, ఒక వీడియోని ఎడిట్ చేయకముందు ఆ వీడియోకి సంబంధించిన తమ్నెయిల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఓవరాల్గా అసలు యూట్యూబ్ గురించి ఒక ఓవర్ వ్యూ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోని కరెక్ట్ మెథడ్లో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. యూట్యూబ్ ఎస్ఈఓలో ఇది మెయిన్ సబ్జెక్ట్ అండ్ హౌ డు యూ అప్లోడ్ యువర్ వీడియో కరెక్ట్లీ ఆన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఐ విల్ ఫస్ట్ టేక్ ఎంఎస్ ఆఫీస్. ఇక్కడ యూట్యూబ్ ఎస్ఈఓ. ఓకే, యూట్యూబ్ ఎస్ఈఓలో మెయిన్ స్టెప్ వచ్చి ఏంటంటే ఫస్ట్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. ఓకే, ఏ వీడియో అయినా కానీ ఆ వీడియో ఏదైతే మీరు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో అప్లోడ్ చేయకముందు ఫస్ట్ విషయం ఏం చెక్ చేయాలి, ఆ వీడియోని బాగా వాచ్ చేయండి. వాచ్ చేసి మీరు ఏమేమి నోట్ డౌన్ చేసుకోవాలి, దాంట్లో ఏమైనా తప్పు ఉందా, ఎడిటింగ్లో ఏమైనా తప్పు ఉందా, వీడియోలో మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పు చేశారా, లేదా ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసేటప్పుడు ఏమైనా తప్పు చేశారా అన్నట్టు ఆ వీడియో అనేది ప్రాపర్గా వాచ్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఓకే, ఒకవేళ బై ఛాన్స్ ఇది మీరు అసలు ఆ వీడియో ఎడిటే చేయలేదు, ఇది ఒక ఫస్ట్ టైం మీరు ఆ వీడియో మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, సో మీరేం చేయాలి, స్టెప్ 1 వాచ్ చేస్తారు, స్టెప్ 2 ఏంది, డూ ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ ఏం ఎడిటింగ్ చేస్తారు, ఆ వీడియోని ఎడిట్ చేస్తారు. ఎట్లా ఎడిట్ చేస్తారు, యూజింగ్ ఓకే క్యాన్వా ఎడిట్ చేయండి, లేదా మనకి ప్రీమియర్ ప్రో ఉంది. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్ సాఫ్ట్వేర్, ప్రీమియర్ ప్రో ఉంది. ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంది, తమ్నెయిల్ చెక్ చేయాలి. ఓకే, తమ్నెయిల్ చెక్ చేయాలి అంటే ఆల్రెడీ మీరు తమ్నెయిల్ క్రియేట్ చేసి ఉంటే ఒకసారి తమ్నెయిల్ రివ్యూ చేయండి, లేదు అంటే తమ్నెయిల్ క్రియేషన్ చేయాలి. తమ్నెయిల్ క్రియేషన్ ఎట్లా చేయాలి, యూజింగ్ అగైన్ క్యాన్వా ఆర్ ఫోటోషాప్. ఓకే, ఫోటోషాప్ అనేది కొంచెం అడ్వాన్స్ టూల్, రైట్. ఓకే, దెన్ బిఫోర్ దాట్, దానికి ముందు ఏంటంటే దాని తర్వాత ఏంటంటే వీ షుడ్ రైట్ టైటిల్. ఓకే, టైటిల్ ఫర్ ద వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో దేని గురించి అని చెప్పి షార్ట్గా రాస్తాం, దాన్ని మనం ఏమంటాం, టైటిల్ అంటున్నాం. ఓకేనా, టైటిల్ రాసుకున్న తర్వాత రైట్ డిస్క్రిప్షన్ ఫర్ ద వీడియో. ఓకేనా, డిస్క్రిప్షన్ ఫర్ ద వీడియో. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ వీడియోది ఒక సమ్మరీ. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ వీడియో ఒక సమ్మరీని నేనేమంటున్నా, డిస్క్రిప్షన్ అంటున్నా. ఓకేనా, సో ఒక వీడియో అప్లోడ్ చేయకముందు యూట్యూబ్లో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, స్టెప్ 1 మీరు ఏం చేయాలి, ఆ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఏం చేయాలి, ఆ వీడియోని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన తమ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ వీడియోకి టైటిల్ రాసుకోవాలి. దాని తర్వాత ఆ వీడియోకి డిస్క్రిప్షన్ రాసుకోవాలి. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేస్తేనే మనం ప్రాపర్గా యూట్యూబ్లో ఎస్ఈఓ చేసినట్టు లెక్క. ఓకే, దాంట్లో స్టెప్ 1 ఏంటి, వాచ్ వీడియో. స్టెప్ 1 వాచ్ వీడియో. సో సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో ఉంది, నేనేం చేస్తా, ఆ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లే చూస్తాను. ఈరోజు క్యాన్వా ఇక్కడ ఈ వీడియోని చూడండి, ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో పేరేంటి, క్యాన్వా డే 1 అని. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, యూట్యూబ్ ఎస్ఈఓలో వాచ్ ద వీడియో. సో వాచ్ ద వీడియో అంటే ఏం చేయాలి, ఈ వీడియోని కంప్లీట్గా చూడాలి. సో ఈరోజు క్యాన్వా కొత్త మోడల్ స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఓకే, ఈ 17 మినిట్స్ బిఫోర్ దట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని నేను వాచ్ చేస్తా. వాచ్ చేసే ప్రాసెస్లో నేను ఎక్కడెక్కడైతే తప్పు చేశాను, ఎక్కడెక్కడైతే నాకు బాగా అనిపించిందో, లేదంటే ఎక్కడెక్కడైతే నేను టెక్స్ట్ యాడ్ చేయాలో, ఇమేజ్ యాడ్ చేయాలో అన్నీ నేను రాసుకుంటాను నోట్బుక్లో, పేపర్లో రాసుకొని. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఏంటి, డూ ఎడిటింగ్ ఆఫ్ ద వీడియో. ఎడిటింగ్ ఆఫ్ ద వీడియో ఏంటి, బేసిక్లీ మనము క్యాన్వా సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకుంటే క్యాన్వా సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఈ వీడియోని ఎట్లా మనము ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ ఎట్లా చేసుకోవాలి, దానికి టైటిల్స్ ఎట్లా, దానికి వీడియో లోపల మీరు ఏదైనా టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, వీడియో లోపల ఇమేజెస్ ఎట్లా యాడ్ చేయాలి, వీడియో లోపల ట్రిమ్ ఎట్లా చేయాలి, జూమ్ ఎట్లా చేయాలి, అన్ని డీటెయిల్ మీకు చెప్పాను. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఎడిట్ ద వీడియో.
ఓకే, ఎడిటింగ్ వీడియో తర్వాత నెక్స్ట్ ఏముంది స్టెప్ తమ్నేల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము, తమ్నేల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మన యూట్యూబ్ వీడియోకి తమ్నేల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి యూజింగ్ క్యాన్వా అనేది మనం చెప్పాను. లాస్ట్ ఏంటి, టైటిల్ ఫర్ ద వీడియో. ఓకే, టైటిల్ ఫర్ ద వీడియో. సో ఈ టైటిల్ ఎట్లా రాయాలంటే మనకి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి, సపోర్టింగ్ ఏఐ టూల్స్. ఓకే, ఆ సపోర్టింగ్ ఏఐ టూల్స్ తీసుకొని మనం టైటిల్ అనేది రాయాలి. ఎట్లా, ఇక్కడ చూడండి, ఫస్ట్ గూగుల్కి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీ వెళ్ళిన తర్వాత ఇంట్రొడక్షన్ టు చాట్ జీపీటీ ఉంది, దీని మీద క్లిక్ చేసి ట్రై చాట్ జీపీటీ. ఇంటర్ఫేస్ వచ్చిందా, వచ్చిన తర్వాత ఇక్కడ నేను షార్ట్గా డిస్క్రైబ్ చేయాలి నాకు దేనికి టైటిల్ కావాలని చెప్పి. నేనేం చెప్తా, హాయ్ ఐ యామ్ అప్లోడింగ్ అ వీడియో ఆన్ Canva introduction, okay, and basics tools in Canva. Give me title YouTube. Okay, give me YouTube SEO friendly టైటిల్ అని సర్చ్ చేసిన. మీరు చాట్ జీపీటీ వాడచ్చు, పర్ప్లెక్సిటీ అని ఇంకొక టూల్ ఉంది, అది కూడా వాడచ్చు, అది కూడా ఏఐ టూలే. ఓకే, ఏదన్నా ఓకే, కానీ 90% మనం చాట్ జీపీటీ వాడతాం, కొంచెం స్మూత్గా బాగుంటుంది. పర్ప్లెక్సిటీ బాగుంటుంది, కానీ ఏంటంటే పర్ప్లెక్సిటీలో మెయిన్ మనం ఎలా చూసుకుంటాం అంటే ఈజ్ ఆఫ్ యూజ్. అంటే 90% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఎట్లయితే మనం గూగుల్కి అలవాటు అయిపోయామో అట్లా చాట్ జీపీటీకి అందరూ అలవాటు అయిపోయారు. సో అందరికి ఒకటే ఇస్తుంది, కానీ మోస్ట్లీ మీరు చూసుకుంటే కంటెంట్ చాట్ జీపీటీ అనేది సిమిలర్గానే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కంటెంట్ ఒక టైటిల్ ఏదైతే ఇది ఇస్తుందో మేబీ మన కాంపిటేటర్ కూడా సిమిలర్గా ఇవ్వచ్చు. సో ఆ కేసులో మీరు పర్ప్లెక్సిటీ వాడచ్చు, ఇంకా డీప్ సీక్ అని ఉంది అది వాడచ్చు, ఏదైనా వాడుకోవచ్చు, కానీ యూస్ కేస్ సేమ్ ఉంటుంది. మీరు ఏ టూల్ అన్నా తీసుకోండి, యూస్ కేస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ యూస్ కేస్ చూస్తున్నాం, సింపుల్. సో హాయ్ ఐ వాంట్ అప్లోడ్ అ వీడియో ఆన్ క్యాన్వా ఇంట్రొడక్షన్ ఆఫ్ బేసిక్స్ అన్నట్టు పెట్టేశాను. సో యూట్యూబ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ అని పెట్టాను. సో ఇక్కడ ఏం చేయాలి, సింపుల్ ఎంటర్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, మల్టిపుల్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్ టూల్స్ కంప్లీట్ బిగినర్స్ గైడ్ 2025, ఇది బాగుంది. హౌ టు యూస్ క్యాన్వా ఫర్ బిగినర్స్, ఓకే, క్యాన్వా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్డ్, ఇది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇది నేను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఎంఎస్ ఆఫీస్లో ఓకే ఇక్కడ టైటిల్ కిందకి పెట్టుకుంటా. ఏంటిది, వీడియో 1 టైటిల్, ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. మళ్ళీ ఏం కావాలి నాకు, స్టెప్ 5 ఏంటి, రైట్ డిస్క్రిప్షన్ ఫర్ వీడియో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ చేసి గివ్ మీ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, గివ్ మీ వీడియో డిస్క్రిప్షన్ ఫర్ దిస్ టైటిల్ అని పెట్టి ఎంటర్ కొడతాం. ఇప్పుడు ఏమవుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి, ఈ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం కిందికి వెళ్తే ఎంత కావాలి మీకు అంత కాపీ చేసుకొని మెల్లగా ఎంఎస్ ఆఫీస్లో డిస్క్రిప్షన్ అని రాసి మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంది, మనకి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మన దగ్గర ఎడిటెడ్ వీడియో ఉండాలి, థంబ్నెయిల్ ఉండాలి, టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి. ఓకే, సో మన దగ్గర ఏముంది, ఇప్పుడు వీడియోకి సంబంధించిన వీడియో ఉంది, ఎడిటెడ్ వీడియో ఉంది, వీడియో ఎడిటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, థంబ్నెయిల్ కావాలి. సో థంబ్నెయిల్ కూడా నా దగ్గర ఆల్రెడీ నేను క్యాన్వాలో డిజైన్ చేసుకున్నా. సో ఆ థంబ్నెయిల్ కాపీ చేసుకొని ఆ థంబ్నెయిల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో థంబ్నెయిల్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, హౌ టు యూస్ క్యాన్వా ఇన్ తెలుగు, థంబ్నెయిల్ డిజైన్ అయిపోయింది, వీడియో ఉంది. ఇంకేమేం కావాలి, టైటిల్ డిస్క్రిప్షన్. టైటిల్ డిస్క్రిప్షన్ నేను ఎంఎస్ ఆఫీస్లో ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేసేస్తాను, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, అప్లోడ్కి వెళ్ళాలి. అప్లోడ్కి వెళ్ళాలంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఏంటంటే మనకి డైరెక్ట్గా మనము యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్కి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా యూట్యూబ్లో ఇట్లా మీకు పైన ప్లస్ బటన్ కనిపిస్తుంది, అక్కడ అప్లోడ్ చేస్తాం. అట్లా చేయకుండా మనం ఎట్లా చేయాలంటే యూట్యూబ్ ఒకటి సపరేట్, ఓకే, అటాచ్డ్ ఒక ప్లాట్ఫామ్ ఉంది యూట్యూబ్ స్టూడియో అని. ఓకే, ఏం చేయాలి, యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాలి. స్టూడియోకి వెళ్ళి ఇక్కడ చూడండి యూట్యూబ్ స్టూడియో ఉందా, దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇది మొత్తం యూట్యూబ్ ఒక డాష్ బోర్డ్ అనమాట, యూట్యూబ్ స్టూడియో డాష్ బోర్డ్. సో ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ లో క్రియేట్ అని ఉందా, క్రియేట్. ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ఈ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ వీడియో ఉందా, అప్లోడ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ద వీడియో ఫైల్ టు అప్లోడ్ అని ఉంది. సో సింప్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డెస్క్టాప్లో నా వీడియో ఉంది ఏంది క్యాన్వా డే 1 మీద. సో ఆ వీడియో మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, టైటిల్ అడుగుతుంది. సో నేనేం చేయాలి, టైటిల్ ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్లో నేను కాపీ చేసి పెట్టానా, ఆ టైటిల్ తెచ్చుకుంటాం. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమని వచ్చింది టైటిల్, హౌ టు యూజ్ క్యాన్వా ఫర్ బిగినర్స్. ఓకే, క్యాన్వా బేసిక్ ఎక్స్ప్లెయిన్. మీరు దీంట్లో కావాలంటే అడిషనల్గా ఇన్ తెలుగు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్ నేను రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డిస్క్రిప్షన్ నచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం, రైట్. మళ్ళీ ఏముంది, ఇక్కడ కిందకి వస్తే థంబ్నెయిల్ అని ఉంది. సో థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థంబ్నెయిల్ ఉంది, డిజైన్ చేసి పెట్టుకున్నాం. ఆ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపించిందా, థంబ్నెయిల్ ప్రివ్యూ. మళ్ళీ ఏం కొట్టాలంటే కిందికి వచ్చేసి నెక్స్ట్ అని కొట్టాలి. ఓకే, ఇక్కడ వీడియో ఎలిమెంట్స్ ఉంది, ఇది నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ చెక్ అని చెప్తుంది. చెక్ అంటే వేరే వాళ్ళ వీడియోని మనం ఏమైనా వాడుతున్నాం అని చెప్పి కాపీరైట్ చెక్ చేస్తుంది. ఒకవేళ మనం వేరే వాళ్ళ వీడియో వాడలేదంటే అది ఓకే అంటది. మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. మళ్ళీ ఇక్కడ చూడండి, సేవ్ యువర్ వీడియో అంటే ఎగ్జాక్ట్గా మీ వీడియోని ఎక్కడ పబ్లిష్ చేయాలి, ప్రైవేట్లో పెట్టాలా, అన్లిస్టెడ్లో పెట్టాలా, పబ్లిక్లో పెట్టాలా ఉంటుంది. ఇక్కడ మనము మన వీడియో అందరూ చూడాలి అంటే పబ్లిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పబ్లిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ అని కొట్టాలి. పబ్లిష్ కొట్టక ముందు ఇక్కడ షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంది. షెడ్యూల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో నేను రాత్రి 12 గంటలకి అప్లోడ్ చేసిన, కానీ నాకు 12 గంటలకి అప్లోడ్ అవ్వాలని లేదు, నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటలకి చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను షెడ్యూల్ తీసుకోవచ్చు, ఏ డేటు ఏ టైం అండ్ షెడ్యూల్ చేసుకొని ఇక్కడ షెడ్యూల్ అని కొట్టాను అనుకోండి, దాని తగినట్టు షెడ్యూల్ అయిపోతుంది. వద్దు షెడ్యూలింగ్ వద్దంటే మీరు బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ కొట్టి నేరుగా షెడ్యూల్ ఆన్ ఉంది, సో నేను ఆఫ్ చేసేస్తాను. లేదంటే షెడ్యూల్ చేద్దామా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10th కదా, 10th నేను 12 AM అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను వీడియో అనేది అప్లోడ్ అంటే లైవ్ వెళ్ళాలి. అప్లోడింగ్ ఈరోజు అయిపోతుంది, కానీ జనాలకి ఎప్పుడు కనిపిస్తుంది, రేపు. ఓకే, లేదు ఈ షెడ్యూల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమవుతుంది అంటే మీకు డైరెక్ట్గా పబ్లిష్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పబ్లిష్ కొడితే అప్పటికప్పుడే స్పాట్లో పబ్లిష్ అయిపోతుంది. సో నేను ఇక్కడ షెడ్యూల్ అని కొడుతున్నా. షెడ్యూల్ అని కొట్టిందే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీడియో షెడ్యూల్ హ్యాస్ బీన్ డన్ September 10, 2025 ఉంది. సో ఇట్లా మీరు ఒక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు ప్రాపర్గా వీడియో మొత్తం చూడాలి. చూసిన తర్వాత వీడియోని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్న తర్వాత మనకి ఆ వీడియోకి టైటిల్, డిస్క్రిప్షన్ రాసుకొని అన్నీ ఒక చోట పెట్టుకొని ఇట్లా అప్లోడ్ చేయాలి. ఇది కరెక్ట్ మెథడ్ ఆఫ్ అప్లోడింగ్. దీనే మనం యూట్యూబ్ SEO అంటాం. దీని మీద మనకి 100 జాబ్లు ఉన్నాయి. ఓకే, 100 జాబ్లు ఉన్నాయి. మీకు తెలుగు చదివేంకొచ్చు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అంటే ఎవరికైతే తెలుగు చదవడం వచ్చో వాళ్ళకి ఏంటంటే ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. ఓకే, సో ఆ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ అయిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కంటెంట్ అని చూడండి, కంటెంట్ మీద ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మీకు వద్దు డిలీట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఇవి ఇక్కడ ఉంది ఆప్షన్, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అని ఉండండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదంటే ఇక్కడ మోర్ యాక్షన్స్ అని ఉంటుంది. మోర్ యాక్షన్స్ దగ్గర డిలీట్ ఫర్ ఎవర్ కొట్టి డిలీట్ కొట్టిస్తే వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. సో ప్రీవియస్గా ఉన్న వీడియోస్ ఇవన్నీ. ఓకేనా. సో దిస్ ఇస్ హౌ యూ డూ ప్రాపర్ యూట్యూబ్ SEO. క్లారిటీ వచ్చింది.